ఢిల్లీ నిజంగా గ్యాస్ చేంబర్గా మారిందా? దీని నుంచి ప్రధాని కూడా తప్పించుకోలేకపోయారా? ఈరోజు మీరు పీల్చే గాలి ఎంత విషపూరితమైనది? నమస్కారం. దేశ రాజధాని ఈరోజు డిసెంబర్ 15, 2025న ఊపిరి ఆడని వాస్తవంతో నిద్రలేచింది. సివియర్ ప్లస్ కాలుష్యం మరియు దట్టమైన పొగమంచు ఢిల్లీని పూర్తిగా స్తంభింపచేశాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ, దృశ్యమానత పూర్తిగా శూన్యానికి పడిపోయింది. దీనివల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. 40కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరియు షాకింగ్ విషయమేమిటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్ పర్యటన కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ప్రమాదకరమైన 500 మార్కును దాటింది. ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం. వివరైన నివేదిక కోసం ఈ రిపోర్ట్ను చూస్తూనే ఉండండి. న్యూఢిల్లీలో పరిస్థితి ఈ ఉదయం సోమవారం డిసెంబర్ 15, 2025న పూర్తి సంక్షోభంగా మారింది. పాలం మరియు సఫ్దర్జంగ్ విమానాశ్రయాలలో తెల్లవారుజాము 4:30 నుంచి విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. దట్టమైన పొగమంచు మరియు గాలివేగం తగ్గడంతో కాలుష్య కారకాలు భూమికి దగ్గరగా చిక్కుకున్నాయని సీనియర్ IMD శాస్త్రవేత్త డాక్టర్ RK జనామణి ధృవీకరించారు. దీనివల్ల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ యొక్క స్టేజ్ 4 అమలు జరిగింది. దీని ప్రభావం తీవ్రంగా ఉంది. IGI ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో గందరగోళం ఏర్పడింది. 42 విమానాలు రద్దయ్యాయని, 110 ఆలస్యంగా నడుస్తున్నాయని ఎయిర్లైన్ అధికారులు చెప్పారు. అత్యంత కీలకమైన VVIP కదలిక కూడా ప్రభావితమైంది. ప్రధాని మోడీ ద్వైపాక్షిక సదస్సు కోసం ఉదయం 8 గంటలకు జోర్డాన్లోని అమ్మాన్కు బయలుదేరాల్సి ఉంది. ఆయన విమానం ఎయిర్ ఇండియా 1 గ్రౌండ్ చేయబడింది. దీనివల్ల దౌత్య పరిగడాల్లో ఇబ్బంది తలెత్తింది. యమునా ఎక్స్ప్రెస్ వేపై తక్కువ విజిబిలిటీ కారణంగా అనేక వాహనాలు ఢీకొన్న విషయం ప్రచారంలోకి వచ్చింది. అధ్యయనాన్ని చిపడతకుండే ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశాయి. ఎయిమ్స్ మరియు సఫ్దర్జంగ్ ఆస్పత్రులలో గత 24 గంటల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు కళ్లమంట ఫిర్యాదులతో వచ్చే రోగుల సంఖ్య 30% పెరిగింది.